ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే మేషరాశి వారిని ఏ అక్షరంతో మొదలైన పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది, వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు సహజంగా దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక, అలాగే వీరి మంచితనం, వీరి స్నేహతత్వం, అలాగే ఇతరులకి సహాయపడాలి అనే గుణం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరు ఏమీ చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏం ఆశిస్తోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకి గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా వీరు చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి కష్టాలని ఒక రకంగా వీరి కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అసలు మొదలుపెట్టారు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు, కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టు మాట్లాడినా, ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి మాత్రం చెప్పరు. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. మీరు మన అనుకుని ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు, కానీ వారి చేతిలోని మీరు ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు. ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకువచ్చాను, అయినా కూడా వీరు నన్ను అవమానిస్తున్నారు, వీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు, ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధని కలిగిస్తుంది. ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడనక్కర్లేదు, ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతోంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు గమనిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయంలోనూ మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీకు కష్టానికి తప్ప గుర్తింపు అయితే పొందుతారు.
సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందనున్నారు. అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్ల మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది. దానివల్ల ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుడి అండతో మీ ఎదుటి వాళ్ళని మీరు దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు, కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకి ఏం కావాలి, ఆమె ఎందుకు మిమ్మల్ని ఇలాగ మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు, మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఒకసారి పరిశీలించుకొని చూడండి. అయితే వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు స్నేహితులైన బంధువులైనా ఉన్నపలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు. అయితే మీరు ఒక్క పని చెయ్యండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాలలో మీరు నష్టపోయారు అని ఒకసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నింటినీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి. అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మడం వంటివి చెయ్యకండి. ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి వారి తప్పు అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల మీరు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు. అప్పుడే మీకు అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీరు కలగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది ఇప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆ పేరుంది కాబట్టి మీరు ఆ పనిని ముందుకు సాగనివ్వలేదు. ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. అందుకు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు పూర్తిగా మంచి చేస్తాయి. ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో చూసారు కదండి, మేషరాశి వారు ఏ అక్షరంతో మొదలైన స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి, ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు, అలాగే వారి నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.